నేను ఈరోజు మీకు ఈ వీడియోలో కరివేపాకు రైస్ అలాగే కరివేపాకు రైస్లో పొడి రెండు ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఏమో జీలకర్ర, ధనియాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, కరివేపాకు అన్నీ వేపుకున్నాక దాంట్లో కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే పసుపు రెండు వేసి కరివేపాకేమో ఎర్రగా వచ్చి కరకరలాడినంత వరకు వేపుకుంటే సరిపోద్ది. ఉప్పు పసుపు కూడా వేసుకొని మిక్సీ కొట్టేశాక దాన్ని ఒక డబ్బాలో పెట్టుకొని ఉంచుకోవచ్చు. ఇది 6 months వరకు అయినా ఉంటుంది. తర్వాత కరివేపాకు రైస్కి మనకు కావాల్సినవి ఏంటంటే తాలింపుకి ఎండుమిరపకాయలు, జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని అందులో మీకు కావాల్సిన వెజిటేబుల్స్ క్యారెట్స్, ఆనియన్స్ అలాగే ఏమైనా జీడిపప్పు వేసుకొని నెయ్యి నూనె రెండు కలిపి వేసి వేపుకొని అందులోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా వేగాక బియ్యం వేసి బియ్యం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత మీరు రైస్ తీసుకున్న గ్లాసుని బట్టి పెద్ద గ్లాస్ అయితే పెద్ద స్పూన్తో ఒక గ్లాస్కి 1 స్పూన్ సరిపోతుంది అనమాట. గ్లాసున్నర తీసుకుంటే స్పూనున్నర పొడి తీసుకోవాలి. కరివేపాకు పొడి తీసుకొని అది అందులో బాగా ఒకసారి కలిపేసి గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున నీళ్ళు వేసి 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ పెట్టుకొని తర్వాత తీసుకుంటే టేస్టీ కరివేపాకు రైస్ రెడీ. ఈజీగా ఉంటుంది, ఎవరైనా చేసుకోవచ్చు. ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే ఏమి వండుకోలేకపోతే ఇలాంటిది ఈజీగా వండేసుకోవచ్చు, టేస్టీగా.